రీసెంట్గా రివోల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి RV1 ఎలక్ట్రిక్ బైక్ని అయితే లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసిన తర్వాత కస్టమర్స్కి అయితే మరి RV1 ఎలక్ట్రిక్ బైక్ని కొనుక్కోవచ్చా లేదని చెప్పి కొంతమందికి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. మరి RV1 ఎలక్ట్రిక్ బైక్ని కొనుక్కోవచ్చా లేదా పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కొరడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కొరడు. ఫస్ట్ అయితే మన లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరడు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా లాంచ్ చేసిన RV1 ఎలక్ట్రిక్ బైక్లో కొంచెం టెంప్టింగ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. 85,000 రూపాయల ప్రైజింగ్, ఫ్యామిలీ ఎలక్ట్రిక్ బైక్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అని చెప్తున్నారు, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్. ఇవన్నీ ఫీచర్స్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కొంచెం అట్రాక్షన్ ఎలిమెంట్సే ఉన్నాయి. బట్ డెసిషన్ మేకింగ్ వచ్చేసరికి కొన్ని విషయాలు అయితే మనం మరింత డీటెయిల్గా అయితే చూడాలి. ఫస్ట్ వీళ్ళు మెయిన్ హైలైట్ ఏంటంటే వీళ్ళు 85,000 రూపాయల ప్రైజింగ్ అని చెప్పారు. ఇది ఒక ఇంట్రడక్షరీ ప్రైజింగ్ అనమాట. సో ఇనీషియల్గా కొంత టైం ఉంటుంది, దాని తర్వాత రేట్ పెంచే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వీళ్ళు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యామిలీ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రీవియస్గా వీళ్ళు ఆఫర్ చేసిన RV400 వచ్చి స్పోర్ట్స్ బైక్ డిజైన్ కాబట్టి సీట్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఇది లార్జ్ సీటింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు ఛార్జింగ్ టైం వచ్చి 90 నిమిషాల్లో ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ అయిపోతుందని చెప్పి వీళ్ళ లాంచ్ ఈవెంట్లో అయితే చెప్పారు. అది 0 to 80% అనమాట. ఫుల్ ఛార్జింగ్ అయితే మనకి ఇంకా ఎక్కువ టైం పడుతుంది, అరౌండ్ 3 hours వరకు పడుతుంది అనమాట. బట్ అది కూడా వీళ్ళు మళ్ళీ వెబ్సైట్లో అప్డేట్ చేసింది ఏంటంటే 2 గంటల 13 నిమిషాల్లో ఛార్జింగ్ అవుతుందని చెప్తున్నారు. 0 to 18%. 90 నిమిషాలా లేకపోతే 2 గంటల 30 నిమిషాలు అని చెప్పి అనేది ప్రజెంట్ ఇంకా క్లారిటీ లేదు. అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం అయితే మాత్రం కొంచెం ఇంకా ఛార్జింగ్ టైం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మేబీ ఫాస్ట్ ఛార్జింగ్ అనే ఆప్షనల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాని గురించి ఇంకా స్పష్టత అయితే రాలేదు. నెక్స్ట్ వచ్చి రివర్స్ మోడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ప్రీవియస్గా ఇస్తున్న ఎలక్ట్రిక్ బైక్ వేరియంట్ RV400లో రివర్స్ మోడ్ లేదు, బట్ ఇది రివర్స్ మోడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక మెయిన్ విషయం వచ్చినట్లయితే రేంజ్. ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కున్న వాళ్ళు ఎంత రేంజ్ అని ప్లాన్ చేసుకుంటారు. ఇందులో అయితే కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న రేంజ్ వచ్చి 100 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, లేదంటే IDC రేంజ్ అనుకోవచ్చు. సో రియాలిటీగా వచ్చి మనకి రేంజ్ కొంచెం డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అరౌండ్ ఒక 85 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు. బట్ మరీ తక్కువ స్పీడ్లో వెళ్తే కనుక మేబీ ఈ రేంజ్ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా RV400 కస్టమర్లు చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారం వాళ్ళు చెప్పిన సర్టిఫైడ్ రేంజ్కి చాలామంది కస్టమర్స్కి వచ్చినట్టుగా మన ప్రీవియస్ కస్టమర్ రివ్యూస్లో చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్న మోటార్ అనమాట 2 kilowatt మిడ్ డ్రైవ్ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటు చైన్ ఇస్తున్నారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొన్నిసార్లు ప్రీవియస్ కస్టమర్స్ బెల్ట్ యూజ్ చేస్తే మధ్యలో తెగిపోతే భయపడేవారు అనమాట. బెల్ట్ ఈజీగా దొరికేవి కాదు. బట్ ఇప్పుడు చైన్ డ్రైవ్ కాబట్టి చైన్ సిస్టమ్ మనకి సైకిల్ చైన్లు కూడా ఎక్కువ దొరుకుతాయి. సో ఈ చైన్ దొరకడం అనేది పెద్ద కష్టం అయితే కాదు. నెక్స్ట్ వచ్చి వీళ్ళు లోడ్ కెపాసిటీ కూడా పెంచారు. ప్రీవియస్ ఏంటంటే మోనోషాక్ సస్పెన్షన్ ఉండేది, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే కూడా కొంచెం దిగిపోయేది అనమాట బండిలో. బట్ ఇప్పుడు వీళ్ళు ఆఫర్ చేసిన డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ కాబట్టి ఎక్కువ అప్ టు 250 kgs వరకు కూడా లోడ్ వేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీనికి అడిషనల్ గా చూసుకున్నట్లయితే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇవి మేజర్ గా కస్టమర్స్ చూసుకునే టైప్ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ వెళ్ళేటప్పుడు ఈ స్పెసిఫికేషన్స్ ఆధారంగా అనమాట. సో ఓవరాల్ గా స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళ ప్రైస్ పరంగా మార్కెట్ లో ఎవరో కాంపిటేటర్ అనేవాళ్ళు లేరు ప్రెసెంట్. ఓలా కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైక్ గురించి అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఓలా కంపెనీ వాళ్ళు చెప్పిన బైకు 2020 సంవత్సరంలో వస్తుందని చెప్తున్నారు. ఈవెన్ ఆ పర్టికులర్గా లో ఎండ్ వేరియంట్ బైక్ ఆఫర్ చేస్తున్న ఏదైతే ఉందో వాళ్ళు ఆఫర్ చేసే మోటార్ కానీ మిగిలిన డీటెయిల్స్ ఇంకా రివీల్ అయితే చేయలేదు. బట్ వాళ్ళు ఈ ప్రైస్ రేంజ్లో ఉండొచ్చు. వాళ్ళు కూడా 85,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంటుందని చెప్పారు కానీ బట్ అది ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది, వాళ్ళు చెప్పిన డేట్ లైన్లోకి వస్తుందా లేదో క్లారిటీ తెలియదు. కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 10 రోజుల్లో డెలివరీ అయిపోతుందని చెప్పారు. బట్ అది కూడా నిజం కాదండి. మేము ఇంటర్నల్గా కనుక్కుంది ఏంటంటే 10 రోజుల్లో డెలివరీ కాదన్నారు. దసరా టైం నుంచి అయితే వీళ్ళు డెలివరీస్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇమీడియట్గా కాకపోయినా కొన్ని వారాల్లో అయితే వీళ్ళు డెలివరీ అయితే చేస్తామని అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక 499 రూపాయలతో ప్రీ బుకింగ్ అమౌంట్ అయితే పెట్టారు. ఇది స్పెసిఫికేషన్స్ పరంగా. బట్ ఇప్పుడు మన ఈ ఎలక్ట్రిక్ బైక్ని ఈ ప్రైస్లో తీసుకోవచ్చా లేదా అనేది డిసైడ్ అవ్వాలంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే మన హైదరాబాదు, మన విజయవాడ మేజర్ నగరాల్లో ఉంటే కనుక ప్రీవియస్గా హైదరాబాద్లో కొన్ని నెలలు ఈ షోరూమ్ని అయితే మూసేయడం జరిగింది. ఎందుకంటే సర్వీస్ ఇబ్బందులు చాలామంది ఫేస్ చేశారు. ఆ టైంలో షోరూమ్లో ఆ స్పేర్ పార్ట్స్ రాకపోవడం వల్ల ఆ పర్టికులర్ సర్వీస్ చేసే వాళ్ళు వర్క్ ఫోర్స్ తక్కువ ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ సర్వీస్ పరంగా అయితే ఇబ్బందులు అయితే ఉన్నాయి. రెండోది విజయవాడ షోరూమ్, ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ షోరూమ్ పెట్టారు, దాని తర్వాత మూసేశారు, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళ ప్రీవియస్గా జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకున్నట్లయితే కొన్ని షోరూమ్లు మూసేయడం జరగడం జరిగింది, కొన్ని షోరూమ్లు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. సో అటువంటి టైంలో కస్టమర్స్ అయితే ఇబ్బంది పడిన విషయం వాస్తవం. దాంతోపాటుగా సర్వీస్ పరంగా కూడా
రివాల్ట్ మోటార్స్ కంపెనీ నుంచి 2019లో RV400 ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో లాంచ్ చేసినప్పటి నుంచి దాదాపు 5 సంవత్సరాల టైంలో ఎక్కువ మంది కస్టమర్లు బాగా చెప్తున్న సమస్య ఏంటైనా ఉందంటే సర్వీస్ అని అనమాట. వాళ్ళ బండి తీసుకురావడం, కొంచెం టైం ఎక్కువ తీసుకోవడం, లేదంటే స్పేర్ పార్ట్స్ కావాలంటే ఒక నెల రోజుల తర్వాత రమ్మని చెప్పడం, లేకపోతే ఇంకొన్ని ఎక్కువ రోజులు ఉండడం కోసం ఇలా బ్యాటరీ ప్యాక్స్ కొన్నిసార్లు రీప్లేస్ చేయాల్సి వస్తే కొంచెం టైం తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్రీవియస్గా కస్టమర్లు చెప్పిన ఫీడ్బ్యాక్ అనమాట. ఇవన్నీ గమనించిన తర్వాత నాకు స్పెసిఫికేషన్స్ బాగానే ఉండే, నా ప్రైస్ ఓకే బాగానే ఉంది, బట్ రాబోయే రోజుల్లో ఇన్ కేసు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను ఒక 250 కిలోమీటర్ల దూరం వెళ్ళి కూడా నేను వేరే లొకేషన్లోకి వెళ్ళి అక్కడ సర్వీస్ చేయించుకుంటానని సిద్ధపడిన వాళ్ళైతే ఆ బైక్ వెళ్ళాలనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. మనకి తెలంగాణలో కానీ ఏపీలో కానీ కొన్ని మేజర్ సిటీస్ ఉంటాయి. ఆ చుట్టుపక్కల అందుబాటులో ఉన్న రిమైనింగ్ సర్వీస్ సెంటర్స్ ఏదైతే ఉంటాయో అరౌండ్ ఒక 200 to 250 కిలోమీటర్స్ రేడియస్లోనే దొరుకుతాయి అనమాట. మీ లొకేషన్లో కొనుక్కుని మీకు చుట్టుపక్కల మళ్ళీ ఆ షోరూమ్ తీసేసినా, లేకపోతే మీరు వేరే చోట నుంచి కొనుక్కున్నారు, మళ్ళీ అక్కడ ఏదైనా ఇష్యూ వచ్చి అక్కడికి వెళ్ళాలంటే అరౌండ్ ఒక 100-200 కిలోమీటర్స్ అవుతుంది. మీరు అప్పుడు ఏ ట్రైన్కి తీసుకున్నా లేకపోతే ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళినా మరి అదంతా నేను భరించుకున్నాను, ప్రాబ్లం లేదనుకుంటే అప్పుడు మీరు డెసిషన్ అవ్వండి. సో ఈ సిచ్యువేషన్ చెప్పడం అనేది మా బాధ్యత. ప్రీవియస్గా ఏం జరిగింది, కస్టమర్స్ ఏం ఫేస్ చేశారండి. బట్ ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ పరంగా అయితే ఆ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం ఇవి కూడా చెక్ చేసుకున్న తర్వాత మీరు తీసుకుంటారో లేదనేది ఫైనల్గా మీ చాయిస్. బట్ ఏదైనా సరే ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసుకునే ముందైనా కూడా మీరు ఎలక్ట్రిక్ బండిని అయితే టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అని కొనుగోలు చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ అనే ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.